హలో గైస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను గౌతమి. అన్నదమ్ముల ఆస్తి తగాదాలు రోడ్డుకెక్కాయి. మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. అసలు ఇద్దరు అన్నదమ్ముల మధ్య అంత గొడవలు రావడానికి కారణం ఏంటి? ఇద్దరు మోహన్ బాబుకు సొంత కొడుకులే కదా అనుకుంటే, అవును, ఇద్దరు మోహన్ బాబుకి సొంత కొడుకులే, కానీ తల్లులు వేరు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఏ రోజు ఈ ముగ్గురు పిల్లలు తల్లులు వేరు అదే విధంగా పెరగలేదు. అయితే మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవి. వీరికి ఇద్దరు పిల్లలు, మంచు లక్ష్మి, మంచు విష్ణు. వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఆమె అనారోగ్యం పాలయ్యారు. ఇక ఆమెను చూసుకోవడానికి ఆమె చెల్లెలు నిర్మలాదేవి వచ్చింది. ఇక ఇద్దరు పిల్లలను విద్యాదేవి చెల్లెలు చేతిలో పెట్టి కనుమూసింది. ఆ తర్వాత మరదలినే మోహన్ బాబు పెళ్లాడాడు. వారికి పుట్టిన కుమారుడే మనోజ్. ముగ్గురు పిల్లలు చిన్నతనం నుంచి ఒక తల్లి దగ్గరే పెరగడంతో ఎవరూ మనోజ్ని సవతి కొడుకుగా చూడలేదు. అలాగే మోహన్ బాబు సైతం ముగ్గురు పిల్లలను సమానంగా పెంచాడు. ఇక విష్ణు, లక్ష్మి కూడా ఏ రోజు మనోజ్ను సవతి తమ్ముడిగా చూసింది లేదు. అయితే అంతా ఒకేలా ఉండదు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక, పెళ్లిళ్ళు అయ్యాక తల్లిదండ్రుల మాట కంటే భార్యల మాటగానే ఎక్కువగా వింటారు. ఇప్పుడు మనోజ్ కూడా అదే చేశాడని మోహన్ బాబు అంటున్నాడు. మనోజ్కు మొదట ప్రణతితో మోహన్ బాబు పెళ్లి చేశాడు. కానీ ఆ బంధం ఎంతో కాలం నిలబడలేదు. విడాకులు ఇచ్చేశాడు. అక్కడి నుంచే మనోజ్కు మోహన్ బాబుకు మధ్య గొడవలు మొదలయ్యాయి. తల్లి నిర్మల సైతం భర్త పక్కనే నిలబడింది. కానీ కొడుకును వదలలేదు. భర్తకు ఎంతో కొంత నచ్చజెప్పి కొడుకుని ఇంట్లోనే ఉంచుతూ వచ్చింది. ఆ సమయంలోనే మనోజ్ భూమా మౌనికతో ప్రేమలో పడ్డాడు. ఆమెను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు ఫ్యామిలీకి అస్సలు నచ్చలేదు. తన ప్రేమ విషయంలో మనోజ్ చాలా కష్టపడ్డాడు. ప్రేమలో ఉన్నప్పుడు మనోజ్ ఫ్యామిలీ చాలా సీరియస్ అయ్యారని, చంపడానికి కూడా ప్రయత్నించారని, తాము పారిపోయి ఏడాది మొత్తం రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నామని మనోజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అప్పుడు కూడా తల్లి నిర్మల, అక్క లక్ష్మిని మోహన్ బాబును ఒప్పించి వారి పెళ్లి జరిపించారు. ఇక ఆస్తుల పంపకం విషయంలో ఏ తల్లి అయినా తన కొడుకుకి ప్రత్యేకంగా ఇవ్వాలని గొడవ చేస్తుంటుంది. కానీ ఈ విషయంలో నిర్మల మాత్రం తప్పు చేసిందని తెలుస్తోంది. భర్త ఏది చెప్తే అదే చేయడం, ఏమీ తెలియని ఆమె కొడుకు అన్యాయం చేశాడని నమ్మి అంతా వారిపైనే నమ్మకం ఉంచింది. మనోజ్ తాగుడికి బానిస అయ్యాడని మోహన్ బాబు చెప్పాడు. కానీ అంత బానిస అయ్యే వరకు మోహన్ బాబు తల్లి ఏం చేస్తోంది, మోహన్ బాబు ఏం చేస్తున్నాడు, మనోజ్ని ఆపలేకపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి మనోజ్కు తల్లి నిర్మలకు మధ్య మంచి అనుబంధం ఉంది. అలాంటిది తన తల్లికి మనోజ్ అన్ని చెప్పినా ఆమె ఏం చేయలేకపోయిందా? కొడుకు పడే బాధలు చూడలేక ఆమె అనారోగ్యం పాలైందా, లేక ఈ గొడవల వలన అనారోగ్యం పాలైందా అనేది తెలియాల్సి ఉంది. ఆమె త్వరగా కోలుకొని బయటకు వచ్చి కొడుకుకు సపోర్ట్గా నిలబడితే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు.